వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పూలే సినిమా వీక్షించారు. సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవితాలను, వారి త్యాగాలను తెలిపే ఈ చిత్రాన్ని వీక్షించడం ద్వారా నేటి తరానికి స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి శాసనసభ ప్రాంగణం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్స్ కు బయలుదేరారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడుతూ రేవంత్ ప్రయాణం సాగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో పోలీసులు మార్గ మధ్యలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలు అందరూ ఒకే బస్సులో సామాన్యుల తరహాలో ప్రయాణించడం ఆసక్తిని రేకెత్తించింది. సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే సమాజం కోసం చేసిన త్యాగాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రముఖ దర్శకుడు అనంత మహాదేవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.